అనకాపల్లిలో 220 కేజీల గంజాయి పట్టివేత. 2 కార్లు స్వాధీనం. 3 నిందితులు అరెస్ట్. అనకాపల్లి జిల్లా అనకాపల్లి రావికవతం రహదారిలో గుడివాడ జంక్షన్ వద్ద భారీ గంజాయిని రావికవతం పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మోహన్ రావు వివరాలు వెల్లడించారు. 220 కేజీల గంజాయి, 2 కార్లు స్వాధీనం. 3 నిందితులను అరెస్టు చేశామన్నారు. గంజాయి రవాణాతో సంబంధం ఉన్న పెదబైలు మండలం గౌడపుట్టు గ్రామానికి చెందిన కెల్లో తిమోతి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ, షేక్ పియూజులను అరెస్టు చేశామన్నారు. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి 250 కేజీలు గంజాయి విలువ ₹1,00,00,000 ఉంటుందని చెప్పారు. ఒడిశా ప్రాంతం నుంచి హైవే మీదుగా ఇతర ప్రాంతాలకు గంజాయిని తరలించడానికి సిద్ధమవుతుండగా అందిన సమాచారం మేరకు దాడి చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. గంజాయి స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబర్చిన సిఐ కోటేశ్వరరావు, ఎస్ఐలు రవివర్మ, మనోజులు పోలీస్ సిబ్బందికి నగదు రివార్డులను అందజేశారు. సమాచారం మేరకు మా అనకాపల్లి సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో కొంచెం విస్తృతంగా తనిఖీలు చేపట్టిన టైంలో గుచ్చిపేట, అలాగే చోడవరం, రావికమతం, చీడికాడ పోలీస్ స్టేషన్ ఏరియాలో మేము నిన్న అంటే 2 రోజుల నుంచి కూడా మేము కొద్దిగా మాకున్న ముందస్తు సమాచారం మేరకు ఈగిల్ టీం వారు ఇచ్చిన సమాచారం, అలాగే సమాచారం మేరకు మేము ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము తనిఖీలు చేపట్టిన సందర్భంగా నిన్న 15వ తారీఖు జూలై మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో రావికమతం మండలం గుడివాడ జంక్షన్ దగ్గర 2 వెహికల్స్ని మేము అడ్డగించడం జరిగింది. ఆ సమయంలో మాకు ఆ 2 వెహికల్స్లో కూడా సుమారు 6 వ్యక్తులు ఉన్నట్టు మేము గమనించడం జరిగింది. మా సిబ్బంది రావికమతం ఎస్ఐ గారు, గుచ్చిపేట ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిబ్బందితో అడ్డగించినప్పుడు ఆ సందర్భంగా 3 వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు. ఒక 3 వ్యక్తులు దొరికారు. అలాగే మాకు 2 వెహికల్స్ కూడా అక్కడ ఆ ప్రాంతంలో మేము ఆపడం జరిగింది. ఒకటి ఎర్టిగా కారు, ఇంకొకటి టాటా కరువు 2026 కొత్తగా ఈ సంవత్సరమే రిజిస్ట్రేషన్ చేసిన కారు అది. ఈ 2 కార్లలో కూడా మేము తనిఖీ చేయగా మాకు సుమారుగా ఒక ఎర్టిగా